హాయ్ ఫ్రెండ్స్, మోటో వాళ్ళు ఎడ్జ్ 60 సిరీస్ లో మరో కొత్త మొబైల్ అయితే లాంచ్ చేశారు. 60 ఫ్యూజన్ కి 60 ప్రో కి బడ్జెట్ మధ్యలో అయితే ఈ మొబైల్ ని లాంచ్ చేశారు. ఈ మొబైల్ కి సంబంధించిన పూర్తి విషయాలు తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే నేను మీ ప్రియాంక, మీరు చూస్తుంది ప్రియాంక టెక్ న్యూస్. ఈ మధ్య అయితే మన ఛానల్ గ్రోత్ చాలానే పెరిగిందండి. కొత్త వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. ఇంకా కొత్తగా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేశారని మాత్రం కోరుకుంటున్నాను. ఇంత ముందు వరకు ఆడవాళ్ళే శత్రువులని నాకు ఫీలింగ్ కలిగేది, కానీ ఇప్పుడైతే మనకి కూడా ఆడవాళ్ళు సబ్స్క్రైబర్స్ ఉంటున్నారు అండ్ కమెంట్స్ కూడా చేస్తున్నారు. అన్బాక్సింగ్ అయితే ఏం లేదండి, డైరెక్ట్ గా బాక్స్ కంటెంట్ చూసుకున్నట్లయితే బాక్స్ లో మొబైల్ ఉంది, చార్జర్ ఉంది, కేబుల్ ఉంది. ఎడ్జ్ 60 సిరీస్ నుంచే బ్యాక్ కేస్ ఇంకా స్క్రీన్ ప్రొటెక్షన్ అయితే ఇవ్వడం మానేశారు. బ్యాక్ కేస్ వచ్చేసి రబ్బర్ మెటీరియల్, స్క్రీన్ ప్రొటెక్షన్ వచ్చేసి ప్లాస్టిక్ మెటీరియల్ ఉంటుంది కాబట్టి పర్యావరణాన్ని కాపాడడానికి ఈ రెండుటిని అయితే తీసేశారు. ఇంకా నయం, సామ్సంగ్, యాపిల్ వాళ్ళ లాగా చార్జర్ ని కూడా తీసేసి పర్యావరణం కాపాడడం కోసం అనలేదు. ఈ మొబైల్ అయితే ఒకే ఒక వేరియంట్ లో వస్తుందండి, 12/256 GB, అది కూడా 25,000 కి అయితే తీసుకొస్తున్నారు. ఈ మొబైల్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్ చూసి ఈ మొబైల్ తీసుకొచ్చా లేదా చివర్లో మాట్లాడుకో. డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఫ్రంట్ వచ్చేసి ఎప్పట్లాగానే ఆల్ కర్వ్ డిస్ప్లే అయితే వాడారు. 2 సైడ్లు కాదండి, 4 సైడ్లు కూడా కర్వ్సే వాడారు. మామూలుగా కర్వ్ డిస్ప్లేలో సైడ్స్ మాత్రమే కర్వ్ ఉంటాయి, కానీ ఈ మొబైల్ లో టాప్ ఇంకా బాటమ్ లో 33 డిగ్రీస్ వరకు కర్వ్ తిరిగి ఉంటుంది. గొరిల్లా గ్లాస్ 7 ప్రొటెక్షన్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి లెదర్ ఫినిషింగ్ ఉంటుంది అండ్ 2 కలర్స్ వేరియంట్ లో అయితే ఈ మొబైల్ ఉంటుంది. ఫ్రేమ్ అంతా కూడా ప్లాస్టికే ఉంటుంది. మెటల్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి, ప్రో లో కూడా మెటల్ ఇవ్వలేదు. IP68/69 వాటర్ రేటింగ్ తో వస్తుంది. మిలిటరీ 18H సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. మామూలుగా ఎవరైనా సరే కర్వ్ డిస్ప్లే అయినా క్వాడ్ కర్వ్ డిస్ప్లే అయినా సరే కింద పడితే పగిలిపోతుంది అని అనుకుంటారు, కానీ ఈ మొబైల్ అయితే మాక్సిమం పగలదని అనుకుంటున్నాను. ఎందుకంటే నా సజెషన్ ఏంటంటే మిలిటరీ ప్రొటెక్షన్ ఉంది కాబట్టి అండ్ గొరిల్లా గ్లాస్ 7A ప్రొటెక్షన్ ఉంది కాబట్టి ప్లాస్టిక్ లాంటి స్క్రీన్ ప్రొటెక్షన్ వాడండి, యూవీ గ్లాస్ అయితే వాడొద్దనే చెప్తాను. ఆల్రెడీ మోటో వాళ్ళు స్ట్రాంగ్ గానే ఇచ్చారు కదా, మళ్ళీ యూవీ వాడడం వల్ల పెద్ద యూజ్ ఏమి ఉండదు, నష్టాలే తప్ప. మిగతా విషయాలకు వస్తే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ అట్మాస్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. డాల్బీ విజన్ అయితే ఉండదు, ఎందుకో నేను తర్వాత చెప్తా. 8.25 mm థిక్నెస్ ఉంటుంది. 181 గ్రామ్స్ వెయిట్ మాత్రమే ఉంటుంది. దీంట్లో అయితే NFC సపోర్ట్ అయితే లేదండి. బ్లూటూత్ 5.4 టెక్నాలజీతో వస్తుంది. వైఫై 6 తో వస్తుంది. 5G బ్యాండ్స్ కూడా చాలానే ఉన్నాయి. స్క్రీన్ పైన ఇస్తున్నాను, చెక్ చేయండి. 6.67 ఇంచెస్ క్వాడ్ కర్వ్డ్ POLED డిస్ప్లే తో వస్తుంది. దీని అయితే వీళ్ళు సూపర్ HD+ డిస్ప్లే అని అయితే అంటున్నారు. 1.5K రిజల్యూషన్ తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. 4500 స్పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. హై బ్రైట్నెస్ మాత్రం 1400 నిట్స్ వరకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి. ఇది వచ్చేసి 10-bit ప్యానెల్. ముందు చెప్పాను కదా, దీంట్లో అయితే డాల్బీ విజన్ ఉండదని చెప్పేసి, ఎందుకంటే దీంట్లో పాంథోన్ వాలిడేషన్ తో వస్తుంది కాబట్టి కలర్స్ అనేవి నేచురల్ గా ప్రొడ్యూస్ చేస్తుంది. మీకు విజన్ బూస్ట్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ డిస్ప్లే వచ్చేసి ఆక్వా టచ్ కూడా సపోర్ట్ చేస్తుంది. మీరు వర్షంలో వెళ్తున్నప్పుడు కూడా స్క్రీన్ వాడుకోవచ్చు ఈజీగా. 300Hz టచ్ శాంపిల్ తో వస్తుంది. గేమింగ్ అయితే అంత బాగోదు. అదర్వైజ్ మీరు ఏదైనా కంటెంట్ చూస్తా అంటే మాత్రం చాలా చక్కగా ఉంటుంది, ఎందుకంటే ప్రతి చోట కర్వ్స్ తిరిగి ఉంటుంది కదా. మీకైతే బిజల్స్ ఎక్కువగా కనిపించవు. ఫ్రంట్ పార్ట్ అంతా కూడా మీకు డిస్ప్లేనే ఉంటుంది కదా. సేమ్ డిస్ప్లే ని ప్రో ఇంకా ఫ్యూజన్ లో కూడా చూసాము. 8/1 సపోర్ట్ ఉంటుంది కాబట్టి OTT కంటెంట్ అంతా కూడా ఫుల్ HD లో చూడొచ్చు. Dimensity 7400 ప్రాసెసర్ తో వస్తుంది. LPDDR4X RAM టెక్నాలజీ, UFS 2.2 మెమరీ టెక్నాలజీ ఉంటుంది. మీకు ఇక్కడ కాంప్రమైజ్ అయినట్టు అనిపించవచ్చు, కానీ ఫ్యూజన్ లో కూడా ఇదే సెటప్ తో ఉంటుంది. ఫ్యూజన్ తీసుకున్న వాళ్ళు ఎవరు కూడా ఇప్పటివరకు లాగ్ ఇష్యూస్ కానీ నోటీస్ చేసినట్టు కంప్లైంట్ చేయలేదు. గేమింగ్ అయితే ఈ మొబైల్ అంత పర్ఫెక్ట్ కాదు, కానీ మిగతా టాస్క్ లన్నీ కూడా చాలా బాగా వర్క్ చేస్తుంది. Android 15 మీద రన్ అవుతుంది. 3+4 years అప్డేట్స్ ఇస్తామని ప్రామిస్ చేస్తున్నారు. అలా ఏ ఫీచర్స్ కూడా ఉన్నాయి. అలాగే థింక్ షీల్డ్ ప్రొటెక్షన్ తో కూడా వస్తుంది. సెన్సార్స్ అయితే అన్ని ఉన్నాయి, ఏవి కూడా మిస్ చేయలేదు. పర్ఫార్మెన్స్ కూడా మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్ లాగానే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా కెమెరా విషయానికి వస్తే ఈ బడ్జెట్ లోనే ఫస్ట్ టైం 3x ఆప్టికల్ జూమ్ చేసి కెమెరా ఇస్తున్నట్లుగా అయితే చెప్తున్నారు. నిజమే, మరి కొత్తగా లాంచ్ అయిన మొబైల్స్, అది కూడా 25,000 రూపీస్ బడ్జెట్ లో వచ్చే మొబైల్స్ లో అయితే ఆప్టికల్ జూమ్ చేసే కెమెరా అయితే ఇవ్వలేదు. లాస్ట్ ఇయర్ రియల్మీ 12 Pro Plus 13 Pro Plus ఇప్పుడు అమ్ముతున్నారు, కానీ కొత్తవి అయితే లేవు. బ్యాక్ సైడ్ వచ్చేసి ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. దాదాపు ప్రో మొబైల్ లాగానే కనిపిస్తుంది. మెయిన్ కెమెరా 50MP సోనీ LYT-700C సెన్సార్ అయితే వాడుతున్నారు. OS కి సపోర్ట్ చేస్తుంది. సెకండరీ కెమెరా 50MP అల్ట్రా వైడ్ అండ్ మ్యాక్రోగా కూడా యూజ్ అవుతుంది. ఫ్రంట్ కూడా 50MP కెమెరానే వాడుతున్నారు. ప్రోలో ఏదైతే కెమెరా చూసామో ఇక్కడ కూడా అదే వాడారు. బ్యాక్ రెండు 50MPలు, ఫ్రంట్ 50MP పోను, ఇంకొక కెమెరా కూడా ఉంది. థర్డ్ కెమెరా వచ్చేసి 10MP టెలిఫోటో లెన్స్ అయితే ఇస్తున్నారు. 3x వరకు ఆప్టికల్ జూమ్ చేస్తుంది. 30x వరకు సూపర్ జూమ్ చేస్తుందని కన్ఫర్మ్ అయింది. 3x జూమ్ చేసి పోర్ట్రేట్ షాట్ కూడా చాలా చక్కగా తీసుకోవచ్చు. 30x జూమ్ వాడినా వాడకపోయినా టెలిఫోటో లెన్స్ కి ఆ క్యాపబిలిటీ ఉంటుంది కాబట్టి ఇచ్చారు. అన్ని కెమెరాస్ నుండి కూడా 4K 30fps వరకు మాక్సిమం వీడియో రికార్డ్ చేయొచ్చు. మామూలుగా ఇతర బ్రాండ్స్ చూసుకున్నట్లయితే మెయిన్ కెమెరా ఒకటే 4K క్వాలిటీలో వీడియో రికార్డ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. వేరే ఏ సెన్సార్స్ కూడా
4K అయితే రికార్డ్ చేయలేవు. ఫోటోలో అయితే ఇది మంచి విషయం అండి. అన్ని కెమెరాస్ కూడా 4K వీడియో రికార్డ్ చేసుకోవచ్చు, అది కూడా 25,000 రూపీస్ బడ్జెట్ లో. కెమెరా విషయానికి వస్తే కూడా పాంథాన్ వాలిడేషన్ తోనే వస్తుంది. నేచురల్ కలర్స్ తోటే ఫోటో అయితే తీస్తుంది, చూడడానికి ఫోటోస్ అయితే చాలా చక్కగా ఉంటాయి. డిస్ప్లే లో కూడా పాంథాన్ ఉంది, కెమెరాలో కూడా పాంథాన్ ఉంది కాబట్టి తీసిన ఫోటోస్ తీసినట్టుగానే కనిపిస్తాయి. వేరే మొబైల్స్ కి షేర్ చేసినప్పుడు అక్కడ డిఫరెంట్ కనిపిస్తుంది, కానీ ఈ మొబైల్ లో చూస్తే మాత్రం ఆ డిఫరెంట్ మీకు కనిపించదు. కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వస్తే ఫ్యూజన్ కన్నా బెటర్ గా ఉంది, దాదాపు ప్రో లాగా అనిపిస్తుంది. 5500 mAh బ్యాటరీ, 68 వాట్ ఫాస్ట్ చార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. నార్మల్ యూజర్స్ అయితే ఈజీగా 1 డే వాడేసుకోవచ్చు. ఫుల్ చార్జ్ అవ్వడానికి కూడా ఈజీగా 50 మినిట్స్ వరకు టైం తీసుకుంటుంది. ఇక ప్రైస్ విషయానికి వస్తే ఒకే ఒక వేరియంట్ 2 కలర్స్ లో అవైలబుల్ గా ఉంటుంది. 25,000 అని మెన్షన్ అయితే చేశారు. ఫస్ట్ సేల్ అయితే జూన్ 17 ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర ICICI కార్డ్ లేకపోతే కనుక ఇంకొక 1000 రూపీస్ ఎక్స్ట్రా పెట్టుకోవాల్సి వస్తుంది. ఫైనల్ గా ఈ మొబైల్ తీసుకొచ్చా వద్దా అనే విషయానికి వస్తే మీకు పర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్ కాదు, ఓన్లీ కెమెరాస్ మాత్రమే ఇంపార్టెంట్ అనుకుంటే కనుక ఫ్యూజన్ కన్నా ఇది బెటర్ అనిపిస్తుంది. ఫ్యూజన్ తో కంపేర్ చేస్తే మెయిన్ కెమెరా ఒకటి తప్ప మిగతా 3 కెమెరాస్ లోనూ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. 60 Pro తో కంపేర్ చేస్తే ప్రో అంత పర్ఫార్మెన్స్ మాకు వద్దు అనుకుంటే కనుక ఒక 4-5,000 తక్కువలోనే ఈ మొబైల్ అయితే వస్తుంది. ప్రోలో అన్న కెమెరా సెటప్ తోనే ఈ మొబైల్ కూడా వస్తుంది, ఆ విషయంలోనే చెప్తున్నాను. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఈ మొబైల్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చానని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తెలుసు కదా, ప్లీజ్ ఒక లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.